కడపలో శ్రీరాముని రథయాత్ర ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ యాత్ర యొక్క విశేషాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యాత్ర యొక్క విశేషం ఏంటి సార్? ఈ యాత్ర యొక్క విశిష్టత ఏంటి? సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. విశ్వశాంతి కోసం, నవ సమాజ స్థాపన కోసం, ప్రపంచమంతా కూడా శాంతి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అందరూ బాగుండాలి, హిందూ భక్తిభావం పెంపొందించాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలా, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక ఉద్దేశంతో రాయలసీమలో నడిబొట్టునున్న కడపలో ఇక్కడి నుంచి ఈ హిందూ ధర్మాన్ని కాపాడాలనే పిలుపు నినాదం తీసుకుపోవాలనే ఆలోచన. అదేవిధంగా మంచి వర్షాలు పడాలా, రైతాంగం బాగుండాలా, ప్రజలు సంతోషంగా ఉండాలా, సుఖశాంతులతో ఉండాలనే ఆలోచనతోనే ఇటువంటి శ్రీరాముని కళ్యాణాన్ని కడపలో మొదలుపెట్టాం. ఇది అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉంటాం. ఇది ఒక శుభ పరిణామం. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఏదైతే చెప్పానో హిందూ ధర్మం, ఈరోజు హిందూ ధర్మం ఆచరించడంలో కొంత సమాజం వెనకబడింది. ఇది ఏ రాజకీయ కోణమో ఏ మత ప్రచారమో కాదు, ఎవరు చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది. అయితే మన ధర్మాన్ని మనం పాటించాలా, సమాజం బాగుండాలా, విశ్వశాంతి కోసం ఈ కళ్యాణం, అదేవిధంగా శ్రీరాముని శోభయాత్ర కార్యక్రమాన్ని కడపలో మొదలుపెట్టాం. ఇవి అన్ని చోట్ల జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ యాత్ర ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పుడు ముగుస్తుంది సార్? ఇప్పుడే తూర్పు ముఖం నుంచి కడప తూర్పులో మొదలైంది. కడప నగరం అంతా తిరిగి రాత్రి తెల్లవారుజామున 1 గంట కావచ్చు, 2 కావచ్చు, అది ప్రజలు ఎంత తొందరగా తీసుకుపోతారు దేవుణ్ణి, ఎంత నిదానంగా తీసుకుపోతారు. కళ్యాణం తర్వాత మరి సీతారాముల ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రజలు, నగరంలోని ప్రజలే కాదు, కడప జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ వచ్చి వీక్షించేదానికి ఉన్నారు. అందుకే పిల్లల కోరిక మేరకు, తల్లిదండ్రుల కోరిక మేరకు స్కూళ్ళు కూడా హాలిడే ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఊరేగింపును ఆనందంగా తిలకించి మరి సీతారాముల ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.